కర్కాటక రాశి. మైకా కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోకుండానే పనిని నిర్వర్తించడానికి చేసే పనులలో అధిక శాతం అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, ఆకస్మికంగా పని కొంత ఎక్కువ టైం ఎక్స్టెండ్ అవ్వడానికి అవకాశాలు లాంటివి ఉండే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పనిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కమ్యూనికేషన్ విషయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో అధిక శాతం ఖర్చులకు అవకాశం అనేది ఉన్నప్పటికీ మాటల గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కూడా విశేషంగా కృషి చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా స్థిరాస్తులు పెంపొందించుకునే నేపథ్యంలో కానీ, అలాగే మొదలైన వాటిల్లో స్పీడ్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు, మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు విభేదాలకి తగిన దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని సందర్భాల్లో ఆ విషయంలో కూడా మీరు ఆశించిన స్థాయిలో కాకుండా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో, నిర్ణయ సామర్థ్యాన్ని విషయంలో కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి కుటుంబ విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభ్యమవుతుంది. అయినప్పటికీ కూడా మీ కమ్యూనికేషన్ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కమ్యూనికేషన్తో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే బంధువర్గంతో కూడా అనుకూలమైన సమయంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మీ ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా, మీ యొక్క నిర్ణయాలు అవసరానికి నిలబడేట్టుగా మీకు ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకొని కూడా దాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో చాలా చక్కగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది.